అసోసియేషన్ రేపు పిఎఫ్ ఆఫీస్ ముందు 11వ తారీఖు నాడు మహాధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమస్య ఈపీఎస్ పెన్షనర్ల సమస్య ఇప్పటికీ దాదాపు 2016 నుంచి ఇప్పటిదాకా నానబెడుతుంది తప్ప ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా వాడు ఇంప్లిమెంట్ చేయకుండా పోతున్నది. కొంత రోజుకోసారి ఏదో ప్రకటన ఇవ్వడం తప్ప మరొకటి కాదని స్పష్టంగా కనపడుతుంది. అందుకోసం ఈ ప్రభుత్వంలో ఏ సమస్య కూడా పరిష్కారం కాదు అనే ఒక అభిప్రాయం కూడా రావడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ ఏ ప్రజాప్రతినిధికి కానీ కనీసం ఈపీఎస్ పెన్షన్ అంటూ ఒకటి ఉంటుందని కూడా వాళ్ళకి అభిప్రాయం లేని పరిస్థితుంది. ఈ మధ్యకాలంలో మనం తీసుకున్న పోరాటాల సందర్భంగానే పార్లమెంట్లో చర్చ జరగడం వల్లనే కొంచెమైనా కనీసం ఈపీఎస్ పెన్షనర్స్ అంటూ ఉంటారని, వాళ్ళ సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు చెప్పవలసి వస్తుంది. కానీ వాళ్ళ ఫేక్ న్యూస్లు చాలా వస్తున్నాయి. నేను మీడియాలకు చూసినట్టయితే మీరు స్పష్టంగా మొన్న కూడా అంటే ఢిల్లీ ఎన్నికల ముందు 7,500 ఇస్తామని, డిఏ ఇస్తారని, మరి మోడీ ఫోటో వేసి కూడా ప్రచారం చేసే పరిస్థితి వాళ్ళ కనబడుతుంది. అంటే ఈపీఎస్ పెన్షన్ ఎట్లా ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం అనేది మనం స్పష్టంగా గమనిస్తుంది. గతంలో కూడా ఈపీఎస్ పెన్షన్ల సమస్య పరిష్కారం చేస్తామని చేయకపోవడం వల్లనే ఓటింగ్ శాతం ఉత్తర భారతంలో బాగా తగ్గిందనేది స్పష్టంగా కనపడుతుంది. అందుకోసం ఈరోజు ఢిల్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కానీ మిగతా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను మోసం చేయడానికి, ఈపీఎస్ పెన్షన్లను మోసం చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప దాన్ని పరిష్కారం చేసే పరిస్థితి లేదు. కనుక తప్పనిసరిగా ఎక్కువ పెద్ద పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఢిల్లీలో కూడా పోరాటం చేస్తున్నాం. అదే కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పోరాటాన్ని సాగించడానికి మేము కృషి చేస్తున్నాం అనేది మరోసారి చెప్తున్నాం. ఏదైనా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం సాగుతుందనేది మరోసారి ఈ మీద గుర్తు చేస్తున్నాం.